5 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ ఇచ్చారు, క్లియర్ అవ్వలేదు. ఏపీపీఎస్సీ అంటే సుమారుగా 2018 నుంచి ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ సార్. ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు మీరు? ఓవర్ పర్ఫెక్షనిజం అనేది ఒకటి క్వాలిటీ సార్. యాక్చువల్లీ ఐ ట్రై టు రిఫైన్ మై నోట్స్ మల్టిపుల్ టైమ్స్, టైమ్ లైన్స్ బ్రీచ్ అయ్యేటివి. సో ఫస్ట్ ఇనిషియల్ అటెంప్ట్స్ మాత్రం ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద స్ట్రాటజీ విచ్ ఐ నీడ్ ఫర్ ద ఎగ్జామినేషన్. వన్స్ ఐ రియలైజ్ ద స్ట్రాటజీ దట్ ఐ నీడ్ టు పుట్ ఫార్వర్డ్, I cleared the prelims, I gave a mains. While coming to APPSC, I understood what the proforma of the exam is, but I am not aware of what happened with the first APPSC mains because course was not displayed, sir. But the second one, I lost it in the close margin actually. So I rectified those mistakes, subject-specific mistakes, and this time I am here to attend the interview. So 6 years మీ యొక్క స్కిల్, యంగ్ బ్లడ్ spent on one preparation, few preparations, but the result was nil. So what is the guarantee that this time you will clear? So actually result was nil. The journey was good, sir. Actually it was very learning for me. If I take each failure as, if I take నేను క్లియర్ చేయని ప్రతిసారి ఫెయిల్యూర్ లాగా తీసుకుంటే నాకు లర్నింగ్స్ ఉండవు. సో నేను ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు లర్నింగ్స్ నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానంటే బికాస్ ఆఫ్ ద లర్నింగ్స్ ఓన్లీ ఇప్పటివరకు ఇక్కడికైతే వచ్చానని నా ఒపీనియన్.